మరి తెలుగు వాళ్ళ నూతన సంవత్సరానికి చంద్రబాబు నాయుడు భార్య ఎక్కడికి వెళ్ళింది? హెరిటేజ్ లో కూర్చొని పాలు వెతుక్కుంటున్నారా? ఎందుకు ఉగాది వేడుకల్లో పాల్గొనలేదు? ఎందుకు భార్య సమేతంగా మరి కనిపించలేదని నేను అడుగుతున్నా. మీరు అడుగుతారు కదా. మరి భారతి అనే అడ్డగాడిద వస్త్రానికి ఎందుకు రాలేదు? ఎందుకు ఇన్ని రోజులు పూజలు చేయలేదు? ఎందుకు ప్రసాదాలు కింద పాడేసింది? ఇవన్నీ మేము మాట్లాడగలం, అంతకంటే అద్భుతంగా మాట్లాడగలం. నోరుందని మాట్లాడితే తాట తీసి కూర్చోబెడతాం. నగరిలో నిన్నైతే పట్టించుకునే దిక్కు లేదు కాబట్టి నువ్వు ఇలా రోడ్ల మీదకి వచ్చి కనీసం నగరిలో నువ్వు నీతో పాటు ఉన్న కార్యకర్తలకి ఉగాది రోజు ఏం చేసావో ఒక మాట చెప్పు చూద్దాం. నగరిలో ఒక అడ్డగాడిద తిరుగుతూ ఉంది. సమయం వచ్చినప్పుడు ఆ గాడిదకు చెప్తున్నాము, ఆ గాడిదకు ముఖ్యంగా నగరిలో ఉండే అడ్డగాడిదకు చెప్తున్నాము, సమయం వచ్చినప్పుడు ఆ గాడిదకు పాలు కాదు కదా, తోలు కొవ్వు అన్ని పిండి పక్కకు పెడతాం. పాలు పిండడం కాదు, పాలుతో సహా తోలు ఒలులో ఉండే కొవ్వు కూడా పిండేసి పక్కన పెడతామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.